హాయ్ ఫ్రెండ్స్, మన వెంకట దుర్గా యూట్యూబ్ ఛానల్కి హాయ్ అండి. నేను ఇప్పుడు స్ట్రీట్ స్టైల్లో నూడిల్స్ చేసి చూపిస్తాను. దానికి ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ 1 కప్, కారం 1 స్పూన్, సాల్ట్ సరిపడా, మసాలా నూడిల్స్ మసాలా 1 స్పూన్, పసుపు చిటికెడు, అలాగే ఆనియన్ స్మాల్ స్లైసెస్ లాగా 1 ఆనియన్, గ్రీన్ చిల్లీ, వెల్లుల్లి, క్యాప్సికమ్ అండ్ క్యారెట్. ఇప్పుడు మొదలు పెట్టేద్దామండి నూడిల్స్ తయారు చేయడం. పెట్టేసుకుందాము. కొంచెం నూనె వేసుకుని ఈ వెజ్జెస్ వేగటానికి సరిపోవాలి. నూడిల్స్ ఆయిల్ మట్టికి ఎక్కువ ఉండకూడదండి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వెజ్జెస్ ఒకదాని తర్వాత 1 బై 1 వేసేసుకొని బాగా వేగటానికి ఈ నూడిల్స్కి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసుకుంటున్నానండి. తర్వాత కొంచెం లిటిల్ బిట్ పసుపు, దీనికి సరిపడా నూడిల్స్కి సరిపడా కారం, చాలా సింపుల్ అండి మనం నూడిల్స్ తయారు చేసుకుంటాం. అదే స్ట్రీట్ స్టైల్లో నేను మీకు చేసి చూపిస్తున్నాను. మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్. నా వీడియోకి సబ్స్క్రైబర్లు పెరగట్లేదండి, దయచేసి వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీ మోటివేషన్ ఉంటేనే కదా నేను మరిన్ని వంటకాలు మీ ముందుకు చేసి చూపించగలను. సో ఫ్రెండ్స్, నాకు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఫ్రెండ్స్, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మీరు మోటివేషన్ చేయండి. ఇలా ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక నూడిల్స్ ప్యాకెట్లో మసాలా ఉంటుంది కదండి, ప్యాకెట్ అది అంతా వేసుకోకూడదు. 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోద్ది. మసాలా ఎక్కువ మేము తినగలుగుతాము అన్న వాళ్ళు ఆ ప్యాకెట్లో ఉన్నదంతా వేసుకోవచ్చు, మరేం ప్రాబ్లం లేదు. దయచేసి ఆయిల్ మట్టికి నూడిల్స్కి కొంచెం చాలా తక్కువ యూజ్ చేసుకుంటే బెటర్ అండి. ఈ నూడిల్స్కి మనం ముందుగా తయారు చేసుకోవాల్సింది ఏంటంటే నూడిల్స్ని ఉడకబెట్టుకొని ఇలా చల్లార్చి పెట్టుకోవడమేండి. ఒక 5 మినిట్స్ వేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఈ నూడిల్స్ ఇలా వేసుకుని క్లాత్ పెట్టుకుని ఇలా సర్కిల్ ఆకారంలో తిప్పాలండి. ఇలా తిప్పితే మసాలా, సాల్ట్, కారం, పసుపు, వెజిటేబుల్స్ ఫ్లేవర్స్ అన్నీ పట్టుకొని నూడిల్స్కి బాగుంటుంది. ఇలా పట్టుకొని ఇలా బయట రోడ్డు సైడ్ అన్ని వాళ్ళు ఇలాగే చేస్తారు కదా, అలా మనం ఇలా చేసుకుంటే రోడ్డు సైడ్ కన్నా ఫీలింగ్ కూడా వస్తుంది మనకి. ఇలా చేసుకుని ఇలా ఎక్కడ మనకి వైట్ కనిపించకూడదు. నూడిల్స్ అన్నీ ఫ్లేవర్స్ మసాలాలు అన్నీ పట్టాలి బాగా. చూడండి ఎంత పొడిగా వచ్చిందో, ముద్దగా వాటర్గా ఉప్మా అలా కాకుండా ఇలా రావాలి. సూపర్ టేస్ట్ వస్తుంది. సో దెన్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేటింగ్ చూసారా
ఎంత యమ్మి యమ్మి ఇప్పుడే తినాలనిపించేస్తుంది కదా చేసుకొని. ఇంకెందుకండి లేట్, చేసుకొని తినేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఓకేనా? వేడి వేడి పొగలు పొగలు కక్కుతున్న స్టైల్ నూడిల్స్ ఇప్పుడు నా చేతిలో ఉంది. మీకోసం నేను టేస్ట్ చేస్తాను. కాలిపోతుంది. సూపర్ ఉంది. కొంచెం తినాలనిపిస్తుంది. బాగుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.